దేవుని యొక్క వాక్యంలో నుండి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒక వాక్యం చదువుకుందా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. నేను మొదటి చదువుతాను, మీరు రెండో లైన్ పలకండి. రాజు, గట్టిగా చెప్పాలి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. దేవుని యొక్క వాక్యములో మనం చదివిన ఈ వచనాల్లో ఏమని రాయబడిందంటే, దానియేలు అనే ఒక భక్తుడు దేవుని యందు భక్తి కలిగి ఉండటం వలన అతనికి ఏ హానియు కలగలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే, దానియేలు అలాగే అనేక మంది యూదులు, వీరి యొక్క సొంత ల్యాండ్ ఏంటి అంటే ఇజ్రాయేల్ దేశం. సొంత ల్యాండ్ ఇజ్రాయేలు దేశము నుండి బబులోను అంటే ప్రజెంట్ దాని పేరు ఇరాక్. ఒకప్పుడు నా పేర్లన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు హారాన్, ఇప్పుడు ఇరాన్. అప్పుడు బాబులోన్ అనే ప్రాంతం ఇప్పుడు ఇరాక్ అయింది. ఇరాక్ అనే ప్రాంతం. ఇజ్రాయేల్ నుండి ఆ బబులోను చక్రవర్తి పూర్వకాలంలో రాజులు రాజ్యాల మీదకి దండెత్తి ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉందో, సామర్థ్యత ఉందో యుద్ధాలు చేసి గెలిచి ఓడిపోయిన రాజ్యాలని, ప్రజలని స్వాధీనం చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే ఈ బబులోను సామ్రాజ్యం ఇజ్రాయేల్ మీదకి వచ్చి ఇజ్రాయేల్ని స్వాధీనపరుచుకున్నప్పుడు తనకు నచ్చిన అనేక మంది యూదులను ఈ బబులోను సామ్రాజ్యానికి తీసుకువెళ్ళారు. వారిలో రాజవంశంలో పుట్టిన వాళ్ళు కొంతమంది యవనస్తులు కూడా కొనిపోబడ్డారు. ఇప్పుడు దానియేలు ఎవరంటే రాజవంశస్థుడు. అంటే ఇజ్రాయేలులో పరిపాలన చేసిన యోధా రాజులలో ఒక రాజవంశానికి సంబంధించిన వాడు దానియేలు. ఈ రాజవంశములో పుట్టిన వాళ్ళు అనేక మందిని చెర అంటే తీసుకొని పోతే ఆ తీసుకోపోబడినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి దానియేలు. మిగతా వాళ్ళు షద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇజ్రాయేల్లో లేరు, పరాయి దేశంలో, శత్రువు దేశంలో ఉన్నారు. ఆ దేశంలో కొన్ని చట్టాలు వీళ్ళకి అనుకూలంగా ఉండవు, వీళ్ళ భక్తికి అనుకూలంగా ఉండవు, వీరి యొక్క ఆరాధనలకు అనుకూలంగా ఉండవు, వీరి యొక్క కల్చర్కి అనుకూలంగా ఉండవు. ఏ దేశంలో ఉంటే ఆ దేశపు కల్చర్ని మనం అనుసరించాలి, లేకపోతే చాలా శిక్షలు అమలు చేయబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నాం. ఇక్కడ కల్చర్ వేరు, ఇక్కడ వస్త్రధారణ వేరు, మాటలు వేరు, ఇలా చేసే వేరే వేరే పనులు వేరు, వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అదే దేశంలో ఇప్పుడు
ఆ బబులోను దేశంలో కల్చరు వ్యవహారాలన్నీ వేరు. ఇప్పుడు ఆ దేశంలో దానియేలు ఉన్నాడు. ఆ దేశంలో వారు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తారు. బైబిల్లో మనం చూస్తే 60 మూరలు ఎత్తుగలిగిన ఒక విగ్రహాన్ని, 6 మూరలు వెడల్పగలిగిన విగ్రహం. 60 మూరలు అంటే అప్పుడు 24 అంగుళాలు, 24 ఇంచెస్. ప్రజెంటు ఎన్ని అంగుళాలు? అది 18 అంగుళాలు, 18 ఇంచెస్కి దిగిపోయింది. ఒకప్పుడు మూర అంటే 24 అంగుళాలని. ఇప్పుడు 60 మూరల ఎత్తు విగ్రహం అంటే 120 అడుగులు ఎత్తు అని ఇప్పుడు లెక్కల ప్రకారం. 6 మూరల వెడల్పు అంటే 12 అడుగుల వెడల్పులో ఉన్నటువంటి ఈ విగ్రహాలను ఆరాధించే దేశం అది. అలాంటి దేశంలో దానియేలు ఇజ్రాయేలులో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడో, ఇజ్రాయేల్ దేశంలో ఎలా భక్తి కలిగి ఉన్నాడో, ఇజ్రాయేల్ దేశంలో ఎలాగూ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ఇజ్రాయేల్ దేశంలో ఏ పాపము చేయకుండా పాపానికి దూరంగా ఉన్నాడో, ఆ దేశంలో కూడా అలాగే ఉన్నాడు. ఈ దేశంలో ఎంత భక్తి కలిగి ఉన్నాడో ఇజ్రాయేల్లో, అదే భక్తి ఆ బబులోను దేశంలో కూడా కలిగి ఉన్నాడు. ఒక దినాన నా ప్రియమైన బిడ్డలారా, దానియేలుకి భక్తికి పరీక్ష వచ్చింది. భక్తికి పరీక్ష. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు పరీక్ష ఎందుకు వస్తుంది? మనం పై తరగతులకు వెళ్ళటానికి. 9th క్లాస్ 10th క్లాస్ మధ్యలో ఒక ఎగ్జామ్ పరీక్ష, 10th క్లాసు ఇంటర్మీడియట్ మధ్యలో ఒక పరీక్ష. లైఫ్లో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు ఎందుకు వస్తాయి అంటే మనల్ని పై స్థానాన్ని తీసుకెళ్ళటానికి. పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం బెంబేలెత్తి బాధపడి కృంగిపోయి దిగులు పడి, అయ్యో నా జీవితం అయిపోయింది, అయ్యో నా కుటుంబం అయిపోయింది అని మనం భయపడి చచ్చిపోవడానికి కాదు, అవి మనల్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళటానికి. అది గుర్తు. అయితే ఇక్కడ దానియేలుకి దేనికి వచ్చిందంటే పరీక్ష? జీవితానికి రాలా, భక్తికి వచ్చింది పరీక్ష. దానియేలు ఎంతో నమ్మకమైన వాడంట. దానియేలు గ్రంథం చదవండి ఒకసారి. అతనిలో ఉన్నటువంటి అర్హతల గురించి బైబిల్ వాక్యం చెప్తుంది. 6వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అంటే ఈ దానియేలు పక్క దేశం నుండి వచ్చాడు. పక్క దేశం నుండి వచ్చినోడు ఈ పరాయి దేశంలో పరిపాలన చేస్తే అక్కడోళ్ళు ఒప్పుకుంటారా? ఎక్కడుండో వచ్చిన వాడు మా మీద పరిపాలన చేయటం ఏంటి? అదిగాక రాజుగారు ఈయన్ని బాగా నమ్ముతున్నాడు, చాలా అధికారాలు ఇస్తున్నాడు. ఆ రోజుల్లో 120 సంస్థానాలు ఉన్నాయంట. దేనికి? బబులోనికి. మన ఇండియాకి ఒకప్పుడు 500 సంస్థానాలు ఉండేవి. ఈ అఖండ భారత్ అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద దేశం మంది. ఒకప్పుడు ఆఫ్ఘన్ మందే, నేపాల్ మందే, టిబెట్ మందే, తర్వాత పక్కన పాకిస్తాన్ మందే ఒకప్పుడు. అర్థమైన పక్కన కొన్ని బంగ్లాదేశ్ మందే, ఎన్ని కలుపుకొని శ్రీలంక కూడా మందే. ఈ అఖండ భారతములో 500 సంస్థానాలు ఉండేవి. మొత్తాన్ని కలిపి అఖండ భారత్ అనేవాళ్ళు. అలా చెప్పండి గట్టిగా. అలాగే ఇప్పుడు బబులోను సామ్రాజ్యానికి కూడా 120 సంస్థానాలు ఉన్నాయి. 120 సంస్థానాల మీద 120 మంది ప్రధానులు ఉండేవాళ్ళు, అంటే ప్రధాన మంత్రులు. ప్రజెంట్ మన మోడీ గారు లాంటి వాళ్ళు. ఈ మోడీ గారు లాంటి వాళ్ళు 120 మంది ఉండేవాళ్ళు. ఈ 120 మంది ప్రధానులలో 120 మంది అధిపతులకి ఈ సంస్థానాలను అప్పగించి వారందరి మీద హెడ్గా ఎవరు నుంచాడు తెలుసా? దానియేలు నుంచాడు. వాస్తవానికి దానియేలు ఎవరండి? ఆ దేశస్థుడు కాదు. హీఈస్ నాట్ సిటిజన్
ఆ బబులోను దేశానికి సంబంధించినవాడు కాదు. ఇతడు ఎవరు? ఇజ్రాయెల్ సిటిజన్. కానీ అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఆ దేశములో ఎవరికి లేని అర్హతలు, ఆ దేశములో ఎవరిలో లేనటువంటి ఆ మంచి స్వభావము, నమ్మకత్వం ఎవరిలో కనపడిందంటే ఈ దానియేలులో కనపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందము కొన్ని చోట్ల అవసరం, కానీ గుణము అన్ని చోట్ల అవసరం. గట్టిగా చెప్పండి. అందము కొన్ని చోట్ల, నీ భర్తకి అందంగా ఉండాలి. ఇంక నువ్వు అందంగా ఉంటే ఎవరికి ప్రయోజనం? నీ భర్తకి, లేకపోతే నీ భార్యకి. కానీ గుణము అందరికీ అవసరమే. అర్థమైందా? బైబిల్ వాక్యంలో కూడా ఏమని రాయబడిందంటే, గుణము లేని స్త్రీ పంది ముక్కును పెట్టబడిన బంగారు కమ్మి లాంటిదంట. గుణము లేని స్త్రీ అంటే పురుషుడు కూడా. నా ప్రియ దీన్ని పెట్టారు, ధనము కంటే గుణమే గొప్పదని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ రోజులో దాని అర్థం మారిపోయింది. డబ్బున్నోడే గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు గుణమున్నోడు గొప్పవాడు. ఆ గుణం, ఆ సుగుణం ఎవరిలో ఉందంటే దానియేలులో ఉంది. దానియేలు దినదినము మహాచక్రవర్తి అయిన బబులోను చక్రవర్తికి దగ్గర అయిపోతున్నాడు. బాగా డీప్గా క్లోజ్ అయిపోతున్నాడు. చివరికి రాజు దానియేలు సలహా అడిగే స్థాయికి ఎదిగాడు దానియేలు. కారణం ఏంటో తెలుసా? దానియేలు నమ్మకస్తుడు. దానియేలు ఏ లోపము లేనివాడు. ఏ నేరము అతని మీద వేయటానికి అసలుకి ఏ విషయాలు దొరకడు. అంటే అంత పర్ఫెక్ట్ పర్సన్ అన్నమాట. ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద బబులోన్ సిటీ, బబులోన్ కంట్రీ. నా ప్రియమైన బిడ్డలారా, ఇతడు ఆ బబులోను దేశంలోనే పర్ఫెక్ట్గా ఎక్కడ తప్పు లేకుండా బ్రతికాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీవు కూడా నీ ఇంట్లో పర్ఫెక్ట్గా ఉండాలా, నీ పని దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, నీ చేసే వ్యాపారాల దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, నిన్ను నమ్మిన యజమానుల దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, నిన్ను నమ్మిన మేస్త్రుల దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, నిన్ను నమ్మిన భార్య దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా, నిన్ను నమ్మిన భర్త దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలా. ఈ పర్ఫెక్ట్నెస్ అనేది నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళిద్దంటే, నిన్ను సొంత వాళ్ళ దగ్గర ఉంచిన, పరాయి వాళ్ళ దగ్గర ఉంచిన నీ గుణమే నిన్ను గొప్ప చేసిద్ది. హల్లెలూయా. కొంతమంది అంటారు చూడండి, ఈయన్ని నమ్మలేమయ్యా, మనం ఏమని నమ్మలేమయ్యా. దేవుని స్తోత్రం. కానీ దానియేలుని నమ్మాడండి. నమ్మినప్పుడు అక్కడ 120 సంస్థానాల మీద ఉన్నటువంటి అధికారులు ఈ దానియేలు మీద అసూయపడ్డారు. ఈడెవడ్రా, ఈడు పక్క దేశం నుండి వచ్చి మన మీద అజామాయిషి చేస్తున్నాడు, ఈడెవడ అసలు గీడు, ఈ నెట్ అయినా సరే ఏదో ఒక సమస్యలో ఇరికించి ఈయన్ని లేకుండా చేస్తే మన ఆటలు సాగుతాయి. అంటే 120 సంస్థానాల మీద ఉన్న ఈ అధికారులు చేసే తప్పులు ఒప్పులన్నీ రాజుగారికి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. రాజా, పలానా వ్యక్తినే, పలానా ఏదో సోన్సో ఏదో పేరు, ఏ సుబ్బారావు, అప్పారావు, ఆ పేర్లు కలిగిన వ్యక్తుల పేర్లు చెప్తున్నాడు. రాజా, ఇతడు ఆ సంస్థానంలో లంచం తీసుకుంటున్నప్పుడు దొరికాడు. ఇదిగో ఈ సుబ్బారావు పలానా ఏరియాలో ఒక ఆడపిల్లని పాడు చేశాడని దొరికాడు. ఇట్లాంటి కంప్లైంట్లన్నీ ఆ మహాచక్రవర్తి అయిన బబులోను సామ్రాజ్యపు అధికారికి తెలియపరచడం వలన దానియేలు మీద పేకల దాకా కక్షతో ఉన్నారు వాళ్ళందరూ. పేకల దాకా ఇన్ని ఎప్పుడు చంపాలి, ఇది లేకుండా పోవాలి అని. కొన్ని సందర్భాల్లో నీవు నీతిగా, యథార్థంగా, భక్తిగా, పవిత్రంగా, నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ప్రజలు నిన్ను రకరకాలుగా నీ మీద దృష్టి పెట్టవచ్చు, రకరకాలుగా నీ మీద చెడు ఆలోచన కలిగి ఉండొచ్చు. నిన్ను వదిలించుకోవాలి, ఈడి పీడ ఇరుగుడవ్వాలని అనేక మంది అనుకోవచ్చు. దేవుడు చిత్తము కాకుండా నీ తలలో తెల్ల ఇంటి గోడబడదో. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఎంతోమంది వ్యసన పడినవ్వండి, ఎంతోమంది కుళ్ళు పడినవ్వండి, ఎంతోమంది నిన్ను ఎన్నో రకాలుగా మాట్లాడినవ్వండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో రకాలుగా అన్నేవండి, ఎవ్వడు నిన్ను ఏమీ చేయలేడు. కొంతమందికి వ్యసనాలు, నువ్వు బాగుపడుతుంటే వ్యసనం, నువ్వు హెచ్చించబడుతుంటే వ్యసనం, నువ్వు అభివృద్ధి చెందుతుంటే వ్యసనం. డైరెక్ట్గా నీ మీదకి రాలేక నీ ఇంట్లో ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఎవరో ఒకరు మాయ మాటలు చెప్తారు, ఎవరో ఒకరు సాడీలు చెప్తారు, ఎవరో ఒకరు మైండ్ తింటుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎందుకంటే ఆ బుర్ర అంటే పీత బుర్ర, నా భాషలో చెప్పాలంటే పీత మైండ్ ఇంతే ఉంటుంది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలాంటి వాళ్ళ ద్వారా మనకు శోధన కలిగిద్ది. ఎవరు చెప్పారు నీకు నా గురించి? ఎవరు చెప్పారండి నా గురించి? చిచ్చు పెట్టారు ఇక్కడ గొడవ. దేవుని స్తోత్రం.
వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది? చివరిలో ఫైనల్లో అర్థమైంది, ముందు అర్థం కాదు. దాని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మేము ఆడ కలకడ దగ్గర ఫ్లెక్సీలు కడతాం. మా మీద ఉన్నటువంటి కోపంతో కొంతమంది ఆ ఫ్లెక్సీలు చించేస్తూ ఉంటారు. ఇంకంతే, అంతకంటే ఏం చేయలేరు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ ఫ్లెక్సీ కట్టినా చించేస్తున్నారంట. అలా చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పరా. అందరూ ఎట్నే చించుతున్నారంటే మేము పట్టించుకోం, కానీ మా మీదే. ఎందుకని కొన్ని రూల్స్, కొన్ని మొన్న ఒక వ్యక్తితో ఎవరితో మాట్లాడలేను. నువ్వు ఒక నెంబర్ అయ్యండి ఇలా చేయటానికి నీకు సిగ్గు అనిపించలేదా? ఆ రకంగా అంత గొడవ అవుతుంటప్పుడు ఇట్లా నువ్వు ఒక అధికారివి కదా, నువ్వు ఇలా ఎట్లా చూస్తా సైలెంట్గా ఉండవని నిలదీసి మాట్లాడాను. ఇట్లాంటి ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించేవాడు అవసరం లేదు సమాజానికి. దేవుని స్తోత్రం. అంటే డైరెక్ట్ రాలేక ఏదో ఒక విధంగా అట్టాగే కొన్ని సందర్భాలలో మనుషుల మీద కూడా ఇట్లానే వస్తారు. ఎట్లా? డైరెక్ట్ అటాక్ చేయలేక ఇండైరెక్ట్ అటాకులు. ఇప్పుడు దానియేలు మీద కూడా ఇండైరెక్ట్ అటాకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. డైరెక్ట్గా రాలేక ఒక ఊరిలో ఇద్దరు కుస్తీ పోటీల్లో పాల్గొని ఒకతను గెలిచాడంట, ఒకతను ఓడిపోయాడు. గెలిచిన వ్యక్తికి విగ్రహం కట్టించారు. హల్లెలూయా. విగ్రహం కట్టి కానీ ఓడిపోయిన వాడు అనుకుంటున్నాడు, అయ్యయ్యో వీడికి చాలా పేరు వచ్చింది, వీడికి విగ్రహం కట్టారు, ఇంతకన్నా వీడికెందుకు, ఆ విగ్రహాన్ని ఎట్టయినా కూలగొట్టాలని రోజు రాత్రి వేళల్ని కొంచెం ఏం చేస్తున్నాడంటే ఉలి సుత్తితో దాన్ని సొరగొట్టేస్తున్నాడు. ప్రియదిని బిడ్డలారా, ఇంకొంచెమే ఉంది, ఆ కొద్ది కొడితే అది కూలిపోద్ది. ఇది ఎప్పుడు చేస్తున్నాడు? అందరు నిద్రపోయినప్పుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిద్రపోయినప్పుడు చేస్తున్నాడు. అదేమైందో తెలుసా? సహజంగా ఇటు కొట్టినప్పుడు ఇటే పడిద్ది, అటు కొట్టినప్పుడు అటే పడిద్ది. వాడు గ్రహించిన విషయం ఏంటంటే ఇటు కొడితే నా మీదే పడిద్ది అన్నది గ్రహించలా. కానీ ఆ విగ్రహం ఏమైందంటే అడ్డుపడాల్సిందే వాడి మీదే పడిపోయింది. అంత విగ్రహం పడటం వలన ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. తెల్లారిన తర్వాత ఆ విగ్రహం అతని మీద పడి నాలుగ తెల్లబెట్టి చచ్చిపోతే అందరూ అనుకుంటున్నారు ఏమైంది అంటే సుత్య ఉలి చేతికేముంది, ఆ కొట్టినటువంటి దుమ్ము ధూళి అంటింది. ఓహో, ఈడే వ్యసనంతో ఈ పని చేశాడు. చివరికి అదేమైంది? వాడి మీదే పడింది. వ్యసన పడకూడదు, అది కీడుకి కారణం. ఇప్పుడు దానియేలు మీద ఈ 120 మంది వ్యసన పడుతున్నారు. మనకంటే వెనకొచ్చి మనకంటే ఇలా పక్క దేశం నుండి వచ్చి ఈడు మన మీదే అజామాయిషి చేస్తున్నాడు. ఏంటి ఈ పరిస్థితి అని వాళ్ళు తప్పు వెతకటానికి ప్రయత్నిస్తే దానియేలులో జీవితములో, తన ప్రవర్తనలో, తన యాటిట్యూడ్, తన బిహేవియర్లో ఎక్కడ తప్పు కనపడలేదు. కానీ ఒక్క చోట తప్పు కనపడింది. ఏంటో తెలుసా? భక్తి విషయంలో. అంటే అది దేవుని దృష్టిలో తప్పు కనపడలా, దేవుని దృష్టికి తప్పు కాదు. ఇతన్ని ఇరికియాలంటే ఒకే ఒక్క విషయంలో దొరుకుతాడు. అదేంటంటే ప్రార్థన విషయంలో ఎంతమంది చెప్పినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఎన్ని బంధులు పెట్టినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఏది జరిగినా ఇతడు ఏం మానుకోలేడు? ప్రార్థన మానుకోడు. ఈ విషయంలో అయితే ఇరికిద్దామని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మీకు ఒక చిన్న సలహా ఏమిటంటే, నెల రోజుల దాకా ఈ సామ్రాజ్యములో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి మనవలో చేయకూడదు అనగానే ఆలోచన లేని ఈ రాజు ఓకే అలాగే, ఎందుకంటే నీకు పూజ చేయాలా, నిన్ను గౌరవించాలి, ఏ దేవుళ్ళకి దేవతలకి పూజలు చేయకూడదని చెప్తే, నా ప్రియదేవుని బిడ్డలారా, దానియేలుని ఇరికించబోతున్నారు వీళ్ళని గ్రహించాల ఈ రాజు. పక్కన ఏం చేశాడంటే ఆ రాజు ఆజ్ఞను జారీ చేశాడు. 1 month వరకు నో ప్రేయర్, నో రిక్వెస్ట్, ఏ విధమైన ప్రార్థనలు లేవు, రిక్వెస్ట్లో విన్నవించుకునేది లేదు ఎవరు. ఈ ఆజ్ఞ జారీ చేసినప్పుడు తన సామ్రాజ్యంలో అన్ని ప్రాంతాలకు పత్రికలు వెళ్ళిపోయినాయి. నెల రోజుల దాకా ఏరే దేవుళ్లకు ఎవరు ఆరాధన చేయకూడదు అని ఒక చట్టాన్ని పుట్టిస్తే, దానియేలుకు ఒక అలవాటు ఉంది కదా. ఏంటి అలవాటు? దినమునకు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. మనకేం అలవాటు అండి?
దినానికి 3 పూటలు తినే అలవాటు. దానియేలుకి దినానికి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. రోగం వచ్చినా ప్రార్థన చేస్తాడు 3 సార్లు. పరిస్థితులు తారుమారుగా ఉన్న ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ సంతకము చేయిస్తున్నప్పుడు ఈ 120 మంది దానియేలు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మెయినోడు కదా అసలుకి, అక్కడే ఉన్నాడు. దానియేలు కూడా తెలుసు వీళ్ళేదో నన్ను ఇరికియాలని ప్లాన్లు చేస్తున్నారు, నన్ను ఇరికియాలని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దుష్ట యోచన కలిగి ఉన్నారు అని దానియేలు భయపడలా. రాజా, వాళ్ళు నన్ను ఇరికియటానికి ప్లాన్ అంతా చేశారని కూడా చెప్పలా. ఏది జరిగిద్దో దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, నా భక్తికి ఇది పరీక్ష అని మౌనంగా ఉన్నాడు. తలంచుకొని వెళ్ళిపోయాడు. దానియేలుకి ప్రతిరోజు 3 సార్లు చేసే ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా. యథావిధిగా 6:10 చదవండి. దానియేలు గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. చూసారా, ఇప్పుడు పెద్ద లాక్డౌన్ అనమాట. 1 మంత్ మన కరోనా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తెలిసిందే, ఎంతమంది తెలుసు? లాక్డౌన్ వచ్చినప్పుడు హల్లెలూయా. లాక్డౌన్ వచ్చినప్పుడు గుళ్ళు మూసేశారు, చర్చీలు మసీదులు అన్నీ మూసేశారు. ఆల్మోస్ట్ ఆల్ బంద్, మొత్తం అన్నీ కూడా నా ప్రియమైన బిడ్డలారా డ్రాప్ అయిపోయినాయి. అన్నీ ఆగిపోయిన తర్వాత చాలామంది ఎలా ప్రార్థన చేశారు, ఎవరి రూమ్లో వాళ్ళు చేసుకున్నారు. దేవుని మహాకృప ఏంటంటే కరోనాలో కూడా మనం చర్చి ఆపలా. ఎంతమంది తెలుసా? కరోనాలో కూడా మనం చర్చి ఆపలా. వాలంటీర్స్ వచ్చేలోపు మనం ప్రార్థన పెట్టేశాం, ముగించేసేవాళ్ళం. దాని స్తోత్రం. చేతులు ఎత్తి చెప్తారని చూడండి. హల్లెలూయా. కానీ దానియేలు కూడా ఇక్కడ పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చినప్పుడు దానియేలు ప్రతిరోజు 3 సార్లు చేసే అనుభవం. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, ఒక భక్తుని ఆ అర్హతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కథలాగా విని బయటికి వెళ్ళి వదిలిపెట్టమని కాదు. అలా మనం ఎందుకు చేయకూడదు, అలా మనకు ఎందుకు సాధ్యం కాదు, అలా మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని మనము అన్వయించుకోవాలి వాక్యాన్ని. అర్థమైందా? దినానికి 3 కనీసం 3 సార్లు కాకపోయినా 2 సార్లు ఉదయం సాయంత్రం అయినా నేను ప్రార్థన చేసే కృప నాకు దయచేయ. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని చెప్పండి అన్నమాట. కనీసం 2 టైమ్స్ అయినా నా ప్రభా, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయము సాయంత్రం అయినా ప్రార్థన చేసే కృప నాకు కావాలయ్యా అనండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఉదయం సాయంత్రం అయినా నేను ఈ విధమైనటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రభా అని దేవుని దగ్గర అడగండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 తన అలవాటు ప్రకారం ఇట్టి శాసనము సంతకము చేయబడి, అంటే అది అక్కడ ఏమైంది, ఆజ్ఞ పాస్ అయిపోయింది. ఇక దేశంలో ఎవరైనా సరే ఆజ్ఞ మీరితే ఏం చేస్తారు చెప్పండి? షద్రకు మెషకు అబేద్నెగోళ్ళు ఆజ్ఞ మీరినప్పుడు వేడంతలా కలిగిన అగ్నిలో ఆ ముగ్గురిని పడేసినట్టు మనకు చరిత్ర తెలుసు. అతను ఎంత క్రూరుడో తెలుసు. బబులోను చక్రవర్తులు ఎంత భయంకరంగా ఉంటారో అది తెలిసి కూడా దానియేలు చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి కూడా అతను ఏం చేశాడంట, అనుదినము యథాప్రకారముగా. యథాప్రకారం అంటే ఏంటి? అలవాటు. యథాప్రకారం అంటే అలవాటు. అతనికి అలవాటు ఏంటి? 3 సార్లు ప్రార్థన చేయటం. ఈ సంగతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదిగో ఈ 3 లేక 4 గంటల ఏకుజామ 4 నుండి 6 గంటల దాకా దానియేలు గారు ఎక్కడ ఉంటాడు? ప్రేయర్లో ఉంటాడు.
ఇదిగో మధ్యాహ్నం భోజనానికి దిగినప్పుడు 2 గంటల దాకా 12 to 2 గంటల దాకా దానియేలు గారు ప్రార్థనలో ఉంటాడు. మరలా ఈవినింగ్ కరెక్ట్గా 7 నుండి 9 గంటల దాకా ప్రార్థనలో ఉంటాడని దేశంలో ఉన్న అందరికీ తెలుసు, రాజు కూడా తెలుసు. రాజు కావాలని సంతకం పెట్టలా, దేవుడే అతన్ని ఆ టైంలో దానియేలుని జ్ఞాపకం చేయలే. దేవుడు దానియేలుని పరీక్షిస్తున్నాడు. ఇంత కఠినమైనటువంటి ఇబ్బంది పెడితే వీడు ప్రార్థన మానేస్తాడా చేస్తాడా అని దేవుడు అతన్ని పరీక్షలో ఉంచాడు. కొన్నిసార్లు మనలో కూడా దేవుడు పరీక్షిస్తాడు, చాలా టైట్ పొజిషన్లోకి తీసుకొస్తాడు నిన్ను. కనీసం అన్నం తినడానికి నీళ్ళు తాగడానికి సమయం ఉండదు, ఇక ప్రార్థన చేయడానికి ఏడవడానికి సమయం అనిపిస్తుంది మీకు. అప్పుడు కూడా నువ్వు మోకరించగలిగితే, అప్పుడు కూడా ప్రార్థన చేయగలిగితే, అప్పుడు కూడా చేతులు ఎత్తగలిగితే, అప్పుడు కూడా దేవుని ఎడల కన్నీళ్ళు విడవగలిగితే. నాకు రోజు ప్రార్థన చేసే అలవాటు. నాకు మొన్న ఒక నైట్ పరీక్ష వచ్చింది. 2 పిల్లలు బాగా ఏడుస్తూ ఉన్నారు. ఒక రెక్క మీద పడుకోవడం అలవాటు వాళ్ళిద్దరికి. దేవుని స్తోత్రం. ఈ రెక్క మీద ఈ రెక్క మీద నైట్ 2-3 గంటల దాకా వాళ్ళు నిద్రపోవాలా. ఏం చేయాలి? నాకు ఆ టైంలో ప్రార్థన చేసే టైం అది. ఏం చేయాలి? ప్రభా, ఈ ప్రార్థన చేసే సమయాన్ని సాతానుడి పిల్లల్లో దూరి ఇట్లా మోసం చేశాడు నాయనని అనుకుంటున్నప్పుడు ప్రభు నాతో ఒక విషయం తెలియపరుస్తున్నాడు. కూర్చొని చేయకపోతే పడుకొని కూడా చేయొచ్చుగా. అది చెప్పండి గట్టిగా. పడుకొని కూడా చేయొచ్చుగా, అలా కూడా చేయొచ్చుగా అని దేవుడు గుర్తు చేశాడు. అలా ఈ భుజముల మీద 2 తలలో అనిచ్చారా, ఈ 2 చేతులు అలా పైకి ఎత్తి అయ్యా అని దగ్గర 2 గంటలు ప్రార్థన చేశాను. అట్ట కూడా మధురంగానే ఉంది ప్రార్థన. చప్పట్లు కొట్టండి గట్టిగా. అట్ట కూడా సంతోషంగానే ఉంది. ఎందుకని చెప్తున్నా ఏంటారా? ప్రార్థన మనకు ఊపిరిగా ఉండాలి. ఊపిరి ఆడకపోతే మనిషి సస్తాడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు చచ్చిపోతాడు. నా ప్రియమైన బిడ్డలారా, అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఏదో అరాకొర ప్రార్థనలు కాదు కావాల్సింది. పని ఎట్లా చేస్తావు? 8 గంటలు. నీది ఎప్పుడండి షిఫ్టు? ఎంత సమయం అండి? 8 గంటల షిఫ్ట్ అండి. 12 గంటల షిఫ్ట్ అండి. 500 ఒక 1000 రూపాయలు ఇచ్చేదానికి నీవు అంత ప్రయాసపడుతున్నప్పుడు నీకు పరలోకమే ఇచ్చాడు, ప్రాణమే ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చోడానికి సమయం లేదా అనొచ్చా మాట మనం? అది చెప్పండి గట్టిగా. దేవుడు గుర్తు చేస్తున్నాడు, పడుకొని కూడా చేయొచ్చుగా. అంటే నీకు కూర్చోడానికి సమయం లేదు కాబట్టి పడుకొని చేయి. 2 గంటల సేపు అయ్యా అని సంఘాలు, విశ్వాసులు, సేవకులు, ఈ పేరుచేర్ల విశ్వాసులు, బయట విశ్వాసులు, ఎక్కడెక్కడైతే నేను బాప్తీసాలు ఇచ్చానో అందరినీ ఒక రౌండ్ వేసా ప్రార్థనలో. గట్టిగా చెప్పండి. అందరి కొరకు ఒక రౌండ్ వేసి పడుకున్నా. అప్పుడెప్పుడు 4 అయింది టైం. అప్పుడే దీన్ని పెట్టారు. చాలామంది టక్కన సాగు చెప్పేస్తారు. కుదరట్లేదన్నా, కుదరదన్నా, కుదిరేతాడు చేస్తాడన్నా, కుదిరేతాడు చేస్తాడన్నా. నీ కుదరకపోతే కుదిరేతాడు చేస్తాడు. కానీ ఇక్కడ ప్రార్థనకి ఎంత భయంకరమైన పరీక్ష వచ్చిందో చూడండి. ఎంత భయంకరమైన పరీక్ష. ప్రార్థన చేస్తే దానియేలు చచ్చిపోతాడు, చంపేస్తాడు దానియేలుని. అయినను ప్రాణము కంటే నాకు ప్రార్థనే మిన్నా. ఆమె ఏది గొప్పగా ఎంచుకున్నాడు అతను? ఏది విలువైందిగా ఎంచుకున్నాడు? నోటితో చెప్పండి. ప్రార్థన విలువైందిగా ఎంచుకున్నాడు కాబట్టి పోతే పోని ఈ ప్రాణం ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తా. కాకపోతే శరీరంలో నుండి ఆత్మ వేరైపోద్ది, అంతే కదా. ప్రాణం తీస్తాడు, ఇంకేం చేస్తాడు? అక్కడికి వెళ్ళిపోతా. అది కావాలనే కదా నేను కోరుకుంటుంది. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఆయన రాజ్యం వెళ్ళాలనే కదా నేను కోరుకుంటుందని దానియేలు ఈ రాజుకు భయపడలేదు కానీ ఆ రాజుకు భయపడ్డాడు. హల్లెలూయా. ఈ రాజుకు భయపడలా, అంటే బబులోను రాజుకు భయపడలా. ఏ రాజుకు భయపడ్డాడు? రాజులకు రాజు అయిన ఆ దేవుడికి భయపడ్డాడు. ఈ రోజున భక్తి అంటే అర్థమేంటి తెలుసా? మనుషులకు భయపడటం కాదు. అర్థమైంది? మనుషులకు భయపడి ఎదవ భక్తి చేస్తుంటారు. ఆ భక్తి వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఈ రాజు ఎడల భక్తి కలిగి ఉంటే, ఈ రాజు ఎడల మనం భయము భక్తి కలిగి ఉంటే ఏం లాభం కలిగిందో చెప్పమంటారా? వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు దానియేలుని ఆజ్ఞ మీరాడని తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేస్తే బ్రతికి బయటకు వచ్చేవాడు ఎవడన్నా ఉంటాడా?
సింహము క్రూరమైన మృగం. సింహాలంటే ఎలా ఉంటాయంటే దాని పేరింటేనే భయం. అర్థమైందా? సింహాలు క్రూరమైన మృగాలు, వేసి వేయక ముందే పగల కొరికేస్తాయి. దానియేలుని ఆ సింహాల బోన్లో వేసేటప్పుడు రాజుగారు దానియేలు మొహం చూసి ఏడుతున్నాడు. దానియేలు, నువ్వు నీతిమంతుడురా, నిన్నిరికిస్తాడని నేను అనుకోలేదు. ఈ దుర్మార్గులందరూ నా చేత ఆజ్ఞను జారీ చేపించింది, సంతకం పెట్టించింది ఇందుకొరక అని మనసులో బాధపడుతూనే దుఃఖపడుతూనే ఒక పక్క ఏడుస్తూనే ఎక్కడ పంపించాడంటే దానియేలుని సింహాల బోనుకు పంపించాడు. నా ప్రియమైన బిడ్డలారా చూడండి, ప్రపంచములో పరాయి దేశ వ్యక్తిని నమ్మి కన్నీళ్ళు విడిచిన వ్యక్తి ఇదిగో ఈ రాజు. రాజు కాదు, రాజులకు రాజు. చక్రవర్తి అంటే ఎవరండి? రాజులకు కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు. హీఈస్ రూలర్ అంటే హీఈస్ నాట్ కింగ్, హీఈస్ రూలర్. ఎవరు ఇతను? చక్రవర్తి. ఇతను ఒక రాజు కాదు, రాజులకు రాజు. ఒక చక్రవర్తి దానియేలు కోసం ఏడ్చాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఇంత భక్తి గలవాడు ఇప్పుడు సింహాల బోన్లోకి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వస్తాడో లేదో అని పంపిస్తూ ఒక్క మాట అంటాడండి, అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు పో అని ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సహజంగా రాజులకి ప్రతిరోజు సాయంత్రం విందులు, వినోదాలు, డ్యాన్స్ పార్టీలు రకరకాలైనటువంటివి ఉంటాయి. ఎందుకంటే పగలంతా ఉన్నటువంటి ఆ టెన్షన్, ఆ విధమైనటువంటి మానసిక ఒత్తిడి తగ్గడానికి రాజులకి ప్రోగ్రాంలు జరిగాయి. కానీ ఆ రోజు ఏ ప్రోగ్రాము జరగనివ్వలేదు. తిన్నగా రూమ్లోకి వెళ్ళి, నా మనసు ఏం బాగలేదు, ఏ ప్రోగ్రాలు పెట్టొద్దు, ఈరోజు నేను అన్నం కూడా తిన్నాను. ఎందుకంటే ఒక నమ్మకమైన వాడిని కోల్పోయా, ఒక నీతిమంతుని పోగొట్టుకున్నా నేను ఆ దుర్మార్గుల మాటలేని అని రాత్రి అంతా ఏడుతా కూర్చున్నాడంట రాజు. హల్లెలూయా. అప్పుడు ఏదైనా పెట్టలారా, రాత్రి అంతా ఏడుస్తా కూర్చున్నాడట. కూర్చొని ఎప్పుడు తెల్లారిద్దా, కనీసం ఏదో ఒక అతని దేహంలో ఏదో ఒక భాగాన్ని, ఒక ముక్కనైనా చూస్తానన్నట్టుగా అప్పుడు ఏదైనా పెట్టలారా వెళ్ళాడు. వెళితే దానియేలుకి ఏ హాని జరగలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సింహాల బోనుకు పంపించేటప్పుడు ఏమన్నాడో తెలుసా రాజు? 6:16 చదవండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాజు ఒకసారి మాట అంటే తప్పకూడదు. మళ్ళీ మన భాషలో పుషిక్కిన అంటారు కదా, పుషిక్కిన తెలియక సంతకం పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ మాట తప్పాడు అనుకోండి, రాజుగారి ఘనత పోద్ది. ఈ రాజు ఏంటి మాటని తప్పాడని అనుకుంటారేమోనని ఆజ్ఞ జారీ చేసి, సరే దానియేలు నువ్వు ఏమంటున్నాడు అక్కడ, నేను చదువుతా. నాకు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పదం మీకు అర్థమైందో లేదు కానీ, నువ్వు అనుదినము తప్పక సేవించుట అనే పదానికి నా ప్రియమైన బిడ్డలారా వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హల్లెలూయా. వర్షిప్, ఆరాధన. అనుదినమును తప్పక సేవిస్తున్నావు. మనం సేవించేదేంటి? కొంతమందిని అంటారు మందు బాబుల్ని, మద్యం సేవించావా? సేవించుట అంటే తినుట, తాగుట అని అర్థం. ఈ దానియేలు భక్తిని, ప్రార్థనని తినేదానిలాగా త్రాగేదానిలాగా ఎంచుకొని అనుదినము తప్పక సేవిస్తున్నాడంట. అనుదినము రాజు, అయ్యా దానియేలు, మంది మాట నాను, నీ మీద నేరం మోపాను. సరే, నువ్వు ప్రతిరోజు తప్పక దేవుణ్ణి సేవిస్తావు, నాకు తెలుసు. నువ్వెంత భక్తిపరుడువో నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఆ దేవుడే నిన్ను ఇప్పుడు కాపాడాలా అని బాధతో పంపించి తెల్లారిన తర్వాత మరలా వెళ్ళి, నా ప్రియమైన బిడ్డలారా, రాత్రంతా వాక్యం చెప్తాను చూడండి అక్కడ ఈ 18. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి చూడండి, అంటే ఏం తినలేదంట. భక్తుడిని పోగొట్టుకుంటున్నాడు కదా, నమ్మకస్తుని పోగొట్టుకుంటున్నాడు కదా, బాధ. హల్లెలూయా.
రాత్రంతా ఉపవాసం ఉండి, అంటే డ్యాన్స్ ప్రోగ్రాలు ఏం జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిన రాత్రంతా. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, అంటే మామూలు స్వరంతో కాదు, దుఃఖ స్వరముతో దానియేలు ఏడుస్తా, దానియేలు బాధతో వేదనతో దానియేలు ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము, పైనేమో 16లో అనుదినము తప్పక సేవించుచున్నా, ఇక్కడేమన్నాడు? నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవి ఆ చిరకాలం జీవించునుగాక, నా దేవుని దృష్టికి నీ నిర్దోషిని. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. అక్కడ మ్యాటర్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక రాజు, నువ్వు అనుదినము తప్పక సేవిస్తావు దేవుణ్ణి, నువ్వు నిత్యము సేవిస్తావు. అర్థమైందా? నిత్యము సేవిస్తావు. ఆ దేవుడు నిన్ను రక్షించాడా? చూసారా? ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడా? ఈరోజు ప్రార్థన చేస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలియదు కొంతమంది. ఈ వారం వస్తే మళ్ళీ ఎప్పుడు ఏ వారం వస్తారో తెలియదు మందిరానికి. కానీ ఇక్కడ దానియేలు కంటిన్యూషన్, ఎప్పుడు ఆల్వేస్ ప్రేయర్, వర్షిప్, ప్రార్థన, ఆరాధన నిత్యము. ఆ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, ఇక్కడ దానియేలు సాక్ష్యము ఎంత హైయెస్ట్కి వెళ్ళిపోయిందో చూడండి. ఈ శోధన తర్వాత ఆ దేవుడు నిన్ను రక్షించాడా? ఇక్కడ దేవుడు కూడా ఏమొచ్చింది? మహిమ వచ్చింది. దేవుడు అంటే నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నిన్ను రక్షించాడా? ఆ దేవుడు నిన్ను కాపాడా? ఆ దేవుడు నిన్ను బ్రతికించాడా? ఆ దేవుడు నిన్ను తప్పించాడా? నిన్న ఒకటి జరిగిందండి నాకు. నిన్న అర్ధరాత్రిలో 2 సార్లు మన సేవకుడు ఒక అతను ఫోన్ చేశాడు. 2 టైమ్స్ వచ్చేలాగా నేను టక్కన మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక విషయాన్ని చెప్పాడు. అంటే వాస్తవానికి ఒకటి అది దుర్వార్త, రెండోది బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ 2 ఉన్నాయి దాంట్లో. అన్న పలానా సంఘ విశ్వాసులలో కొంతమంది ఈ స్వభావ కట్లు కొట్టడానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు రాత్రి వేళల్లో సాయంత్రం వేళల్లో 5-6 సమయంలో వాళ్ళు ట్రాక్టర్ లోడ్ వేసుకొని వెళ్ళిన కొంతమంది సిస్టర్స్ రాబార్ మీదగా ట్రాక్టర్ ఎక్కుతారు కదా, ముందు ఏది ఇంజన్ మీదకి. ఎక్కుతున్నప్పుడు వెనకాల ఎవడో, ఈ పండగ ఉంది కదా, ఈ సీజను, ఈ పండగలో ఫుల్లుగా దాగి వాడు వెనక నుండి ఒక లారీ వాడు ఈ ట్రక్కును గుద్దాడంట. గుద్దగా నీళ్ళు రాబార్ మీద నుండి ఇంజిన్ ఎక్కబోతున్నారు కదా, ఆ పైన చాలా హైట్ పేర్చినటువంటి ఈ స్వభావ కట్టెలో ఆ కుప్ప ఏం జరిగిందంటే, ఈ ట్రాక్టర్ నెట్టి ఆ కుప్ప వీళ్ళందరి మీద పడిపోయింది. ఆ రాబార్ మీద ఎక్కుతున్నటువంటి ఆ సిస్టర్స్ మీద, పనికి వెళ్ళిన వాళ్ళ మీద చాలామందికి ఆ కర్రలో పడి ఒక ఆమెకైతే ఆ ట్రాక్టర్ కూడా సైడ్కి వెళ్ళిపోయిందంట. ఆ ట్రాక్టర్ పెద్ద టైర్ ఉంటుంది కదా, బ్యాక్ టైరు, అంటే ఇంజిన్ది, ఆ టైర్ కింద పడి తలకాయ బగిలిపోయింది ఒక ఆమెకి, అంటే మెదడు కూడా వచ్చిందంట. ఇంకొక ఆమెకి ఏదో మొత్తానికి ఏ గాయాలైనాయి. వాళ్ళల్లో మన చర్చికి వచ్చే ఒక ఆమెకి ఒక కర్ర కంతలో పొడుచుకుందంట. ఇది దాని అనగానే నాకు అనిపించింది, ఏమన్నా అయిందా అన్న అక్కడ ఈ ప్రార్థనకు రాని వాళ్ళందరికీ భయంకరమైన దెబ్బలు తగిలినాయి. కానీ చిన్న గీటు పడింది అంతే ఇక్కడ. అయినా భయంతో హాస్పిటల్లో తీసుకొచ్చారు. అసలు మెయిన్ వ్యక్తి ఏమే అంటే, ఆ కట్టెల కింద పడిన వ్యక్తి ఏమో చచ్చిపోవాల్సింది. జనమందరూ ఆశ్చర్యపోయారు. ఇది పరిస్థితి. కానీ అసలు ఏం బ్రతకడం ఏంది? ముందెక్కిన వాళ్ళు అసలు పైన ఉన్న వాళ్ళు దారి కింద పడ్డారు, కర్రల కింద పడింది ఏం చనిపోవాల్సింది. దేవుడు మహా అద్భుతం చేశాడు.
వాళ్ళల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ అబ్బాయి రాజస్థాన్లో ఈ జింక్ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. తర్వాత తండ్రి నమ్మకమైన విశ్వాసి, ఆ సంఘంలో నమ్మకమైన సంఘ పెద్ద కూడా. ఎంత నమ్మకమైనడు అంటే, సంఘానికి కొంతమంది అటు ఇటు వెనక ముందు వచ్చినా అందరికంటే ముందు కూర్చుంటాడు. హల్లెలూయా. ఆయనకి దేవుడు ముందే చెప్పాడంట, ఈరోజు ఏదో నాకు ప్రేరేపణ వస్తుంది, నేనైతే రాను పనికి, నువ్వు కూడా ఆగమ్మా అన్నాడంట. నాకేందో ఈరోజు ప్రేరేపణ వస్తుంది, నేను ఈరోజు రాను అంటే, నేను ఒక్కదాన్ని పోయి వస్తానయ్యా, అదయ్యా ఇదయ్యా అన్నదట. ఎందుకు నాకు ప్రేరేపణ వస్తుంది, వద్దులే అన్నాడంట. ఈయన ఆ ప్రేరేపణలో పడి ఆగిపోయాడు. ఆమె వెళ్ళింది, లేకపోతే అసలు ఆ దెబ్బ కూడా తగిలేదు కదా ఆమెకి. ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎంత నమ్మకస్తులు అంటే వాళ్ళు ప్రతి దానిలో. ఇప్పుడు పాప కూడా ఎక్కడో నర్సు, ఈ హాస్పిటల్కి సంబంధించిన నర్సు జాబ్ చేస్తుంది. మొన్న అన్నయ్య మొదటి జీతం వచ్చిందని దేవుడు కానుకగా ఇచ్చింది. దేవుని స్తోత్రం. అబ్బాయి కూడా మొదట 40,000 30,000 వస్తే దేవుడు కానుకగా ఇచ్చాడు మొదటి జీతం. అప్పటి నుండి ఇప్పటికి దశమ భాగాల విషయాల్లో, శనివారం ఉపవాసం ఉండే విషయంలో, ఆదివారం నమ్మకంగా వచ్చే విషయంలో, అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్. ఆ ఊర్లో ఎవరిలోనైనా ఏదన్నా అరాకొర లోపం నేను పట్టుకోగలను, కానీ వాళ్ళలో మాత్రం అసలు పట్టుకోలేను. ఎందుకనంటే దేవుడి విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రియదిని పెట్టారు, కొడుకు వచ్చే సంపాదనలో దశమ భాగం పంపిస్తారు తండ్రి, అలాగే కూతురు, భార్య, ఏ ఒక్కరూ దశమ భాగాల విషయాల్లో, ప్రార్థన విషయంలో, బలారాధన విషయంలో, ఉపవాసాల విషయంలో అన్నిట్లో మేమే ముందు అన్నట్టు నిలబడతారు. ఎందుకనంటే ఎంత నమ్మకమైన వాళ్ళకి ఏదైనా కీడు జరిగితే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా? దాంట్లో ఉన్న వాళ్ళందరూ నడువులు అయిపోయినాయి. ఆమె చిన్న గీటు పడింది అన్న, అసలు కుప్పంతా ఏం మీద పడింది, ఆ దేవుడే కాపాడాడు అన్న అంటే, అమ్మయ్య స్తోత్రం. నాకు అంత ముందే కల వచ్చింది. అంటే అంత ముందంటే ఆ రోజు ఉదయకాల వేళలో నేను బాగా అలసిపోయి కొంచెం పడుకున్నా, నైట్ నిద్రలేదు కాబట్టి నాకు కల వచ్చింది, ఎక్కడో ఏదో జరుగుతుంది అన్నట్టుగా. కానీ అది ఏరియా వాళ్ళ మీద చూపించాడు, కానీ అది వీళ్ళ మీద జరిగింది. అది నా ప్రియమైన బిడ్డలారా, అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించేనా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అనుదినము. మీ అందరికి నేను చెప్పే విషయం ఏంటి చెప్పమంటారా? ఏదో ఎప్పుడో గద్దించినప్పుడు, ఎప్పుడో రోగం వచ్చినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు దేవుని సేవించడం కాదు. అనుదినము ఒక అలవాటు ప్రకారం, యథాప్రకారము అని అంటే చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. యథాప్రకారం అంటే అలవాటు. అది 6:10 యథాప్రకారముగా. ఈ రోజున యథాప్రకారముగా నువ్వు అలవాటు చేసుకోవాలి బిడ్డ. ఉదయాన్నే లెగవాలి, ఈ టైం నుండి ఈ టైం దాకా నేను ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధించాలి. మరలా పగలంతా పనికి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, కాలేజీకి వెళ్ళి వస్తున్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళి వస్తున్నా, మళ్ళీ టైంలో ఎంత టైం నేను ప్రార్థనలో కూర్చోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. పోషించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, అక్కర్లు తీరుస్తున్నందుకని ఇట్లా ఒక అలవాటు పెట్టుకోవాలి. అలవాటు ప్రకారం, యథాప్రకారముగా అని ఇక్కడ ఉంటుంది కదా. యేసయ్య కూడా గెత్సమనే తోటలో ప్రార్థన చేసే అలవాటు ఉంది ఆయనకి. ఆయన కూడా యథాప్రకారం, లోకాసువార్త చదవండి, యథాప్రకారముగా ఆయన అతని అలవాటు ప్రకారం అని ఉంటుంది చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 21:37 39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడక చొప్పున అంటే అలవాటు, ఒక అలవాటు ప్రకారం, ఒక ఆనవాయితీ, ఒక అలవాటు చొప్పున ప్రతిరోజు ఒలీవ కొండకి వెళ్ళేవాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఒక అలవాటు ప్రకారముగా ప్రార్థన చేయటం, అలవాటు ప్రకారం భక్తి కలిగి ఉండటం, అలవాటు ప్రకారం మందిరానికి రావడం, అలవాటు ప్రకారంగా వాక్యం వినడం, వాక్యం ధ్యానించడం, అలవాటు ప్రకారముగా ప్రతి దానిలో దేవునికి ఇవ్వవలసిన ఇవ్వటం, ఇవన్నీ నమ్మకంగా నేర్చుకుంటే నీవు దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా
కాపాడుకుంటాడు. గట్టిగా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడంటే దానియేలు 6:22లో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని. మనుషుల దృష్టికి నేను ఎట్ట కనపడ్డా ఇబ్బంది లేదు. మనుషుల దృష్టికి ఎట్ట కనపడుతున్నాడు? శత్రువుగా కనపడుతున్నాడు. 120 మంది అంత కక్ష పట్టారంటే ఎట్ట కనపడుతున్నాడండి? శత్రువుగా కనపడుతున్నాడు. ఈ రోజున జనం ఏమన్నా అనుకోని, సమాజం ఏమన్నా అనుకోని, ఎవడు ఏమన్నా అనుకోని, దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండో. దేవుని దృష్టిలో యథార్థంగా ఉండో. ఇంకా ఉంది కొద్దిగా జీవితం. ఈ కొద్ది జీవితంలో ఇకనైనా నేను బ్రతుకు మార్చుకోవాలి, ఇకనైనా నా జీవితాన్ని సరి చేసుకోవాలి, ఇకనైనా నా ప్రవర్తన దిద్దుకోవాలని ఈ ఉన్న కొంచెం జీవితంలో నీవు యథార్థతలోనికి నీ జీవితాన్ని, కుటుంబాన్ని నడిపించగలిగితే నీ ఒంటి మీద, ఇంటి మీదకి ఏ సాతాను గాలులు, శోధనలో ఎన్ని వచ్చినా ఏ అపాయము జరగకుండా దేవుడు కాపాడుకుంటాడు. గట్టిగా చెప్పండి. నా దేవుని దృష్టికి నేను ఎవరిని? నిర్దోషిని. కొన్ని సందర్భాల్లో మనుషులు చెప్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. ఎవడేమనుకుంటే నీకెందుకు రా బాయ్? ఎవరేమనుకుంటే నీకెందుకు? వాళ్ళు ఏమన్నా నిన్ను సృష్టించారా? వాళ్ళు ఏమన్నా నీకు ప్రాణం ఇచ్చారా? వాళ్ళు ఏమన్నా నిన్ను బ్రతికిస్తున్నారా? వాళ్ళు ఏమన్నా నిన్ను ఆదరిస్తారా? నీకు దారిలో ఏదైనా అపాయం కలిగితే వాళ్ళు బ్రతికిస్తారా? వాళ్ళు ఏమో నిన్ను కాపాడతారా? అన్నీ చేసేది ఆయన కదా. ఆయన కదా భయపడాల్సింది. నీ ప్రాణం నిలబెట్టేది ఆయనే, తీసేది ఆయనే. నిన్ను నిలబెట్టేది ఆయనే, పడగొట్టేది ఆయనే. నీకు మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా ఆయనేగా. ఆయన భయం ఉండాలి నీకు. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులకి ఇంపుగా, మనుషులకి సంతోషంగా, మనుషులకి ఏదో అందరికి మనం ఇష్టంగా ఉండలేం. అందరికి ఇష్టంగా ఉండలేం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందరికీ మనం ఇష్టంగా ఉండలేమండి. అర్థమైందా? ఇప్పుడు ఈ వారంలోనూ నేను వారంలోనూ ఏదో జరిగింది. దేవుని స్తోత్రం. ఏదో ఒక అతను మమ్మల్ని ఒకటి అడిగాడు. మేము అన్నామా, అయ్యా అందరూ మాకు ఈక్వలే, ఒకరికి ఇస్తే మళ్ళీ ఇంకొకరు అడుగుతారు, అందుకని మేము ఎవరికి ఇవ్వము. దేవుని స్తోత్రం. ఒక స్థలం విషయంలో చెప్తున్నా. అది మేమేమో, ఎందుకని? నీకు ఇస్తే రేపు ఇంకొకరు అడుగుతారు. ఆల్రెడీ అడిగారు, మేమేమో. రెండో రోజు మా వాడు పోతే ఏదేదో అంటున్నాడంట. ఏమని? అట్టా ఇటేట అని. అంటే వాడికి ఇచ్చామనుకోండి, అబ్బో ఈ పాస్టర్ గారు భలే మంచోడు అంటాడు, ఇవ్వకపోతే చెడ్డోడు అంటాడు. దేవుని స్తోత్రం. ఆయన మీకు ఇష్టంగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. హల్లెలూయా. మేము దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి. అది ఒకవేళ నేను చేశాను అనుకో, ఇదిగో కొన్ని వస్తాయి కదా, నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చావు పాస్టర్ గారు, మాకివ్వ అంటారు. అదేం లేదు, మాకు అందరూ సమానమే. ఈ కాలనీలో ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు సమానమే మాకు. దేవుని స్తోత్రం. ఒక్క కులమని కాదు, అందరూ సమానమే. ఏది చేసినా అందరికి ఓకే. అంతేగాని ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అటు చేయం బ్రదర్, అది తప్పు. ఇది పరిస్థితి. ఇచ్చే రోజు ఒక రోజు వచ్చినప్పుడు దానికి సంబంధించింది ఒక రేటు పెడతాం, అప్పుడు ఇస్తాం. అప్పుడు దాకా ఎవరికేమని చెప్పాం. ఏదో అతను ఏదో బాధపడ్డాడంటే పన్నెండు, మనకు అవసరం ఏంటి? మనం ఎవరి దృష్టికి నిర్దోషులుగా ఉండాలి? దేవుని దృష్టికి. హల్లెలూయా. ఇట్లా రకరకాలుగా మనుషులకి అంటే రకరకాలుగా మనుషులు మైండ్లో ఉంటాయి. మనం అందరినీ సంతోషపెట్టలేం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను చేస్తుంది తప్ప ఒప్ప నీకు తెలియాలి. నువ్వు చేసేది తప్ప ఒప్ప, నువ్వు చేసేది రైటా రాంగ్ అన్నది నీకు తెలిస్తే చాలు. అట్లా కాకుండా అందరినీ సంతోషపెట్టాలంటే ప్రపంచంలో అందరినీ ఆడ సంతోషపెడతావు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి నచ్చాలి? మనం భగవంతునికి నచ్చాలి. మనం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయనకి నచ్చితే ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, పోషిస్తాడు. ఎన్నో శోధనలు, సమస్యలు వచ్చినా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, నడిపిస్తాడు. అందుకని ఇక్కడ దానియేలు ఎవరికి నచ్చాలని కోరుకున్నాడు? ఎవరికి నచ్చాలని కోరుకున్నాడు? దేవునికి నచ్చాలి. నా దేవుని దృష్టికి నేను ఎవరిని? నిర్దోషిని. ఇంకొక మాట అంటాడు చూడండి అక్కడ, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి ఇప్పుడు నన్ను కాపాడటానికి వచ్చింది ఎవరో?
కాపాడటానికి వచ్చింది ఎవరో? మనుషులా? నోరెత్తట్లా మీరు? మనుషులా? లేకపోతే ఆ రాజ్యములో ఉన్నటువంటి రాజుగారు సైన్యం వచ్చిందా? ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిన్ను కాపాడటానికి ఎవరు వస్తారు? మనుషులు రారు. మనుషులు అస్సలు రారు. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటే వస్తారు. కొన్నిసార్లు పరిస్థితి బాగలేదు అనుకోండి, అస్సలుగా రారు. దేవుని స్తోత్రం కలుగునగాక. చదురు పైకెత్తి గడిగలు చెప్పండి. ఒకసారి ఒక సందర్భంలో నన్ను ఈ మేడికొండూరు సిఐ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఒకసారి రాండి సార్ అన్నాడు ఆయన. సరే వస్తున్నాంలే అని నేను కారు వేసుకొని పోతున్నా. అన్ననే పోలీసు వాళ్ళు పిలిచారంట, వెళ్తున్నాడని మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, అయ్యా నువ్వు కూడా వెళ్ళు, మీరు కూడా వెళ్ళంటే వచ్చారా. కొంతమంది భయపడి రాలా. దాని స్తోత్రం. స్టేషన్ కాడికి రావడానికే ఇంక మన భాషలో చెప్పకూడదు అయ్యి, ఇది పడింది ఒక్కొక్కరికి. కానీ ఇక్కడ నా ప్రియతమ బిడ్డలారా, ఏం జరిగిందండి అక్కడ? దానియేలుని కాపాడుకోవడానికి మనుషులు ఎవరు రాలా. ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చాయి. కొంతమంది పాపం నా మీద అభిమానం కలిగిన వాళ్ళు, అన్న ఒక్కడే వెళ్తున్నాడు, మీరు కూడా వెళ్ళండి అంటే, కొంతమంది ఎవరో ఒకరైతే వచ్చారు. మిగతా వాళ్ళకి భయం వచ్చింది, అమ్మో మేము రాలే అంటే. సమస్య కానీ వచ్చిందా, పరిస్థితి బాగాలేకపోతే ఎవడు రాడు. అట్లాంటప్పుడు అర్థమైపోద్ది వాళ్ళ అభిమానం ఎంత, మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అన్నది. లేదు ఎక్కడికైనా వస్తాము అంటారు చూడండి, ఇది ఒక బ్యాచ్, వాళ్ళు ప్రాణాలు ఇచ్చే బ్యాచ్. అట్లాగే ఇక్కడ దానియేలు దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ ప్రాణాలు కాపాడటానికి దేవుడు సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రాణాలు ఇవ్వటానికి, దేవునికి ప్రాణాలు ఇవ్వటానికి దానియేలు సిద్ధపడితే, ఆ ప్రాణాలను కాపాడటానికి దేవుడు అనుక్షణం అతనికి సెక్యూరిటీకి ఎవరిని పెట్టాడు? దేవదూతలను పెట్టాడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎడల మనం యథార్థంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఖచ్చితంగా కాపాడతాడు. ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నా, మన వాళ్ళందరూ రాంగ్ రూట్లో వెళ్తున్నారు, నేను లెఫ్ట్లో వస్తున్నా. వీళ్ళందరూ గుంపుగా ఉన్నారు. ఏదో గుంటూరులో ఏదో గ్రౌండ్లో మీటింగ్ అయితే వెళ్ళి వస్తున్నాం. అప్పుడు నో కారు, నో ఆటో, నో బైకు, ఏమి లేవు. ఆటోల మీద పోవటం, ఆటోల మీద రావటమే. దేవుని స్తోత్రం. ఈ సెంటర్లో రాంగ్ రూట్లో వీళ్ళు అందరూ వస్తున్నారు. లెఫ్ట్లో నేను వస్తున్నా, రైట్లో వీళ్ళు వెళ్తున్నారు. ఊర్లో నుండి ఏదో ఫాస్ట్ ఒక కుర్రోడు బైక్ మీద అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో చాలా ఫాస్ట్గా తాగి దోలుతున్నట్టున్నాడు. అడు జనం ఉన్నారని చెప్పి తీసుకొచ్చి నా కాలుగు పెట్టాడు. టపామన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. కాలు ఇరిగిపోయింది అనుకొని మన వాళ్ళు హడావుడిగా అన్నా అన్నారు. కానీ ఆ సమయంలో ఆ టైర్కి నా కాలుకి మధ్యలో ఒక వ్యక్తి చేయి పెట్టినట్టుగా నాకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. టైర్కి కాళ్ళకి మధ్యలో జస్ట్ నా కాళ్ళకు వైబ్రేషన్ వచ్చింది అంతే. వీళ్ళేం కాలు ఇరిగిపోయింది అన్న, అది నాన్న, నాకేం కాలేదే. కానీ నేను ఆ హస్తము నా ప్రియమైన బిడ్డలని గమనించాను. అట్లా కాలుకి టైర్కి మధ్యలో హస్తం పెట్టినట్టు వైబ్రేషన్ అట్ట టచ్ అయినట్టు అంతే. మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఈరోజు నా కాలును కాపాడింది నాయన ఎవరు ప్రభా అంటే, దేవుడు ఆయన గాయపడిన హస్తాన్ని నాకు చూపించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొకసారి. మరొక సందర్భంలో నా ప్రియమైన బిడ్డలారా, ఒంగోలు దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడికి వచ్చేసరికల్లా లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయిందని చెప్పారు. 12 గంటల సమయంలో నడిచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళవలసిన ప్రాంతానికి 5 కిలోమీటర్లు నడవాలి. మార్గంలో అదిగాక అమావాస్య చీకటి. అందరూ అంటున్నారు, అయ్యా ఈ టైంలో ఇటు బాగూడదు, వాళ్ళ కొండ దగ్గర పులిమేర శక్తులు ఉన్నాయి, ఇటు అర్ధరాత్రిలో పోయిన వాళ్ళు చాలామంది రక్తం కక్కి చచ్చిపోయారు, కొంతమంది ఇట్టయ్యారు అన్నారు. ఏంగా దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, నా వెనక నుండి నేను పోయే ఊరికి ఏదైనా బైకులు వస్తాయేమో చూస్తున్నాను. చాలా సమయం తర్వాత ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ మీద 4 కూర్చున్నారు, 3 కాదు. పాపం ఆ బైక్ అతను నా మీద జాలిపడి, పాపం మిమ్మల్ని కూడా ఎక్కించుకునేవాడినే, కానీ అయినా ఇరుక్కొని కూర్చుంటారా అన్నాడు. ఆల్రెడీ 4 ఉన్నారు బ్రదర్. థ్యాంక్స్ అండి మీరు అడిగినందుకు, మీరు వెళ్ళండి చిన్నగా నడిచి వస్తాలే అన్న. కానీ ఈ టైంలో ఇటు నడవకూడదండి సింగల్గా అన్నాడు.
ఇంకా దేవుడే ఉన్నాడు. పాటలు పాడుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నాను. అప్పటికే నా ప్రియతని బిడ్డలారా చాలా అలసిపోయి ఉన్నా నేను మీటింగ్కి వెళ్ళి. కానీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభాకి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఏది విధంగా అయినా నువ్వు సహాయం చేయగలవని, నేను నీ పని చేశాను, నువ్వు నా పని చేయమని దేవుని దగ్గర అడిగినప్పుడు నాకు ఎదురు వస్తుంది స్కూటర్. ఇప్పుడు ఎదురు ఒక స్కూటర్ వస్తున్నప్పుడు నాకు దాంతో ఏం ఉపయోగం అండి? నాకు ఎదురు వచ్చేది నన్ను దాటుకుని వెళ్ళిపోద్ది వేరే ప్రాంతానికి. కానీ నా వెనక నుండి వచ్చేవి కావాలి, ఎందుకని నేను పోయే దారిలో అవి కూడా వస్తున్నాయి కాబట్టి. కానీ నాకు ఎదురు వచ్చినటువంటి ఒక స్కూటర్ టక్కన ఇట్లా తిప్పాడు. నా ప్రియతని బిడ్డలారా, ఆ స్కూటర్ తిప్పిన వెంటనే అతను అన్నాడు, ఎక్కండి అన్నాడు. ఎక్కడికి అంటే మీరు వెళ్ళాలనుకున్న ఊరికే అన్నాడు. అసలు అతను ఎవరో నాకు తెలియదు, ఇప్పటికీ అర్థం కాల. దేవుని స్తోత్రం. టక్కన ఆ స్కూటర్ ఎక్కాను. ఎక్కడ దిగాలి అన్నాడు, పలానా బజారు. అక్కడ దిగి నేను అట్లా ఇటు నేను వెళ్ళాలనుకున్న బజారుకి వెళ్ళి ఇట్లా ఫేస్ పెట్టాడు. తిరిగి వెళ్ళక ఆ స్కూటర్ మాయమైంది, మనిషి మాయమైపోయాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రాత్రి వెళ్ళి, ప్రభా నన్ను అక్కడ నుండి అర్ధరాత్రులు తీసుకొచ్చింది ఎవరంటే నా దోతలో అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా దోత తీసుకొచ్చింది నిన్ను అన్నాడు. మనము దేవుని ఎదుట నమ్మకముగా ఉంటే మనల్ని కాపాడటానికి దేవుని దోతలు ఎప్పుడు మనకు పరిచర్య చేస్తూనే ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ విధముగా మన జీవితం కొనసాగాలి. తర్వాత ఏం జరిగిందంటే 23 లాస్ట్. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహ నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఏ హాని జరగలేదు. చెప్పండి ఆ మాట అందరు గట్టిగా. తన దేవుని యందు, నోరదేనా మీకు? గట్టిగా చెప్పండి అమ్మా. తన దేవుని యందు, గట్టిగా ఇంకా, భయభక్తులు కలిగి ఉన్నందున ఏ హాని, ఈ రోజున నీకు నీ కుటుంబానికి ఏ హాని జరగకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? భయము, భక్తి కలిగి ఉండాలి. భక్తికి 4 పిల్లర్స్ అన్నమాట. 4 పిల్లర్ల స్తంభాలు. 1 ప్రార్థన, 2ది కృతజ్ఞత, 3ది వాక్య ధ్యానం, 4ది ఆరాధన. ఈ 4 కలిస్తే భక్తి అనబడుద్ది. ఆ భక్తికి 4 పిల్లర్లు ఉన్నట్టుగా ఈ దానియేలుకు ఉన్నాయి. అందుకని దానియేలును దేవుడు కాపాడి నడిపించాడు. ఏ హాని జరగనివ్వలేదు. ఇప్పుడు ఎటు చూసినా అపాయాలు జరుగుతున్న ఈ రోజుల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. ఏ శత్రువు, ఏ దుష్ట శక్తులు నేనేం చేయకుండా ఉండాలి అంటే నీవు భయభక్తులు కలిగి ఉండు. ఆ భక్తి నిన్ను కాపాడిద్ది. అట్టి కృప దేవుడు సహాయం చేయనుగాక. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. అయ్యా, దానియేలు లాంటి